వేరన్ గారు మాట్లాడమ్మా తెలుగు మురళీకృష్ణ సార్ బ్యాడ్ గా మాట్లాడుతున్నారు. అక్రమ సంబంధం లిప్ లాక్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. సంబంధం లిప్ లాక్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అప్పుడు పెళ్లిళ్ళ గురించి ఆ టాపిక్ వచ్చినప్పుడు మాత్రం దాని గురించి డీప్ గా చెప్తున్నారు. వస్తే డ్రింక్ చేసి వస్తున్నారు, డ్రింక్ చేసి స్మోక్ చేసి వస్తున్నారు స్కూల్ కి, వామిటింగ్స్ చేసుకుంటున్నారు స్కూల్లో, లాంగ్ వర్డ్స్ మాట్లాడుతున్నారు. అక్రమ సంబంధాల గురించి గట్రా మాట్లాడుతున్నారు. ఎవరు ఆ లెక్చరర్ ఎవరు, పేరేంటి, ఏం జరుగుతుంది స్కూల్లో ఒకటి చెప్పనమ్మా. లాంగ్ వర్డ్స్ మాట్లాడుతున్నారు, సరిగ్గా చెప్పట్లేదు తెలుగు. మీనింగ్ లెస్ చెప్తా వేరే వేరే మీనింగ్స్ లోకి వెళ్ళిపోతాయి. అలా అక్రమ సంబంధాల గురించి అంటే మీకు ఏదన్నా పర్సనల్ అబ్యూజింగ్ అనేది జరుగుతుంది అంటున్నారా? అంటే ఏదన్నా ఇనిషియల్ పెట్టి పిలుస్తారు సార్, నార్మల్ పేర్లు కాకుండా. నడుము కట్ట పట్టు ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు, నడుము కట్ట పట్టు ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. మళ్ళీ వేరే వేరే పేర్లు పెట్టి, మా పేర్లు కాకుండా వేరే వేరే పేర్లు పెట్టి మాట్లాడతారు. మళ్ళీ రోడ్ మీద వెళ్తున్నప్పుడు కూడా పేర్లు పెట్టి ఏ సెక్షన్ లో చేతులు అమ్మాయిల చేతులు ఏ సబ్జెక్ట్ చెప్తారమ్మా? ఇంగ్లీష్. నా పేరు శివ, ఆంధ్ర విద్యార్థి సంఘ రాష్ట్ర సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు ర్యాలింగ్ హై స్కూల్లో విద్యార్థుల కోసం విద్యార్థులతో మాట్లాడదాం, విద్యార్థులతో పరిచయాలు పెంచుకుందామని వచ్చినప్పుడు మాకు ఇక్కడ కళ్ళు కప్పే నిజాలు బయటపడటం జరిగింది. విద్యార్థులు ఈ స్కూల్లో ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. అపరావ్ అనే సార్ గారు గత సంవత్సరం నుంచి మందు తాగి సిగరెట్లు కాల్చకుండా వచ్చి పిల్లలకు పాఠాలు చెప్తున్నారు. ఇలాంటి లెక్చరర్లు పిల్లలకి ఏం పాఠాలు చెప్తారు? విద్యార్థుల దగ్గరికి మందు తాగి స్కూల్లోకి మందు తాగి వస్తారా అని విద్యార్థి సంఘ నాయకులకు మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా మురళీకృష్ణ అనే సార్ గారు ఆడపిల్లలతో అసభ్యంగా మాట్లాడుతూ, వాళ్ళతో సెక్షువల్ కంటెంట్ ఎక్కువ మాట్లాడుతూ, పెళ్లిళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుతూ, ఏంటి బిహేవియర్ అసలు? మరి విద్యార్థి ఉపాధ్యాయులు మీరు పాఠాలు చెప్పడానికి వస్తున్నారా, పెళ్లిళ్ళ గురించి మాట్లాడడానికి వస్తున్నారా, ఆడపిల్లలతో మిస్బిహేవ్ చేయడానికి వస్తున్నారా? మరి ఇటువంటి స్కూల్ మీద విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతున్నప్పుడు లోకల్ గా ఉన్న ఇన్ఫ్లుయెన్స్లు, లోకల్ గా ఉన్న ప్రిన్సిపల్, లోకల్ గా ఉన్న స్టాఫ్ మా మీద దౌర్జన్యంగా మాట్లాడతారు. మమ్మల్ని విద్యార్థులతో మాట్లాడకుండా అడ్డుకుంటారు. ఇదే విషయాన్ని మేము డివైఓ గారు, ఎంఈఓ గారు, డివైఓ గారు ఇక్కడికి వచ్చి మాట్లాడేదాకా మేము ఇక్కడి నుంచి కదిలేదే లేదు. ఈ నిరసన ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం వరకు కొనసాగుతూనే ఉంటుంది. మన ప్రభుత్వ పాఠశాల కాబట్టి మన అవకాశం ఇవ్వాలి కాబట్టి మేము లాస్ట్ ఇయర్ ఏమీ మాట్లాడుకున్నా వెళ్ళిపోయాం. సంవత్సరం అయినా సరే ఆ వ్యక్తిలో మార్పు రాలేదు. అందుకే ఈ రోజు ఇక్కడికి వచ్చి మాట్లాడడం జరుగుతుంది. మేము ఇక్కడికి రాగానే ఆడపిల్లలు మాకు చెప్పింది ఒకటే, జీవీఆర్ అనే సారు, మురళీకృష్ణ అనే సారు ఆడపిల్లలతో అసభ్యంగా మాట్లాడుతూ, డబల్ మీనింగ్లు వర్డ్స్ వాడుతూ ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇది వాళ్ళు మాకు చెప్పిన కంప్లైంట్. నా పేరు బాణి విజయభాస్కర్రావు, ర్యాలీకి తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ. మేమంతా కూడా గ్రామ కమిటీ తరఫున గ్రామ పెద్దలుగా ఈ హై స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ స్కూల్ విద్యార్థులకి ఏం జరుగుతుందో ఏంటో మాకు పూర్తిగా తెలదు. మేము విద్యా కమిటీ కూడా వేసి 4 రోజులు అయింది. ఈ కాడి నుంచి ఈ స్కూల్కి ఏదన్నా అవసరాల గురించి కానీ, ఇబ్బందుల గురించి కానీ పోరాడటానికి మేము ముందుంటాం. కానీ ఈ విద్యార్థులకు జరిగిన విషయాలు మాకు పూర్తిగా ఏమీ తెలవు. ఈరోజు అఖిల భారత ఆంధ్ర విద్యార్థి సంఘం నాయకులు వచ్చి ఇక్కడ ఏదో ధర్నా చేస్తున్నారని మా స్కూల్ నుంచి కౌరు వచ్చేదాకా కూడా మాకు ఇక్కడ ఏం జరిగిందో తెలదు. వచ్చిన తర్వాత ఏంటని మాట్లాడుతుంటే స్కూల్లో మాస్టర్ లెవెల్లో పిల్లల మీద మిక్స్ బిహేవియర్ చేస్తున్నారని చెప్పి అన్నారు. దానికి పరిష్కార మార్గం ఏంటని మేము కూర్చొని చర్చించుకుంటే పిల్లలేమో మాకు మాస్టర్ అలా చేస్తున్నారని చెప్పారు. అందుకని మా విద్యా కమిటీ, మేము గ్రామ పెద్దలు అందరూ ఏకమయ్యి ఇప్పుడు వచ్చిన ఏవిఎస్ సంఘం సభ్యులు కూర్చుని దీన్ని ఎలా పరిష్కారం చేయాలో అని మేము మాట్లాడుకుంటున్నాం. దీని గురించి రేపొద్దుట మా ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్ళి
ఎంఈపీ గారితో మాట్లాడి దీన్ని ఏం చేయాలో అదే చేస్తాం. ఈ కాడి నుంచి ఈ స్కూల్లో అటువంటి పొరపాట్లు జరగవని మా కమిటీ తరఫున మా గ్రామ పంచాయతీ తరఫున మేము హామీ ఇస్తాం. స్కూల్లో చదివే పిల్లలు కూడా మా పిల్లలు లాంటి వాళ్ళే. మాకు పొరుగురు కాదు, మాది ఈ ఊరే. ఈ ఊరి పిల్లలే మా పిల్లలు. ఈ యొక్క హై స్కూల్ భవిష్యత్తే మా భవిష్యత్తు. ఈ హై స్కూల్కి ఎంత పేరు వస్తే మాకు అంత పేరు వస్తుంది. దానికోసం మేము స్వయం చర్చలో కృషి చేసి ఈ హై స్కూల్లో ఏ విధమైన పొరపాట్లు కానీ ఏమీ జరగకుండా చూసే బాధ్యత మాది. మా ఎమ్మెల్యే ఈ స్కూల్లో జరిగిన విషయాలు ఇంతవరకు తెలియదు. ఈ కాని ఇటువంటి విషయాలు జరగకుండా చూసుకునే బాధ్యత పూర్తిగా మాది. కొంతమంది టీచర్ల పేర్లు చెప్తానన్నారు. ఆ పేర్లన్నీ ఎమ్మెల్యే గారి దగ్గరికి, ఎంఈఓ గారి దగ్గరికి, డిఈఓ గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి ఇటువంటి పొరపాటు మళ్ళా జరగకుండా చూసుకునే బాధ్యత మాదని చెప్పి తెలుగుదేశం గ్రామ కమిటీ, జనసేన గ్రామ కమిటీ, బీజేపీ గ్రామ కమిటీ తరఫున హామీ ఇస్తున్నారు. అంటే గతంలో కూడా ఇదే ఉపాధ్యాయుడు ఏదో చేశారని కూడా విద్యార్థులు మీ దృష్టిలో తీసుకొచ్చారు. అది ఇంతవరకు మాకు తెలియని విషయం అమ్మా. ఇప్పటి వరకు మాకు తెలియదు. ఇప్పటి నుంచి ఇటువంటి పొరపాట్లు జరగకుండా వాళ్ళకి తగిన వార్నింగ్ మేము ఇప్పిస్తాం. విద్యార్థులతో మాట్లాడారు, వాళ్ళు ఏం చెప్పారండి మీ దృష్టికి? విద్యార్థులు కొన్ని ఇబ్బందులు చెప్పారు. అది మీడియా ముందర చెప్పే విషయాలు కాదు. అవి మేము సార్లతో మేము పరిష్కరించుకుంటాం. సో ఫైనల్గా మీరు ఏం చెప్తున్నారు? ఫైనల్గా ఇటువంటిది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకునే బాధ్యత మాది. మేము గ్రామ పెద్దలం అందరం ఇటువంటి విషయం మళ్ళీ మీ దృష్టికి, ఈ విద్యార్థి సంఘాల దృష్టికి రాకుండా చూసుకునే బాధ్యత మాదని మేము హామీ ఇస్తున్నాం. అంటే ఎంతో చరిత్ర ఉన్న ఈ స్కూల్కి ఎలాంటి పరిస్థితి రావడం, ఇలాంటివి జరగడం అది చాలా బాధాకరం. ఇటువంటి నుంచి ఎప్పుడు కూడా అది రిపీట్ అవ్వదు. జిల్లా పరిషత్ పాఠశాల ర్యాలింగ్ నందు కొంతమంది ఉపాధ్యాయుల మీద విద్యార్థులు ఎలిగేషన్ తీసుకొచ్చారు. సదరు విషయం డిప్యూటీ గారి దగ్గరికి తీసుకెళ్లి వారి ద్వారా జిల్లా విద్యాశాఖ అధికారి, పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టి తీసుకెళ్లి మేడం చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ సమస్యను పరిష్కారం చేయడానికి ప్రయత్నిస్తాం. విద్యార్థులు ఎంతమంది ఉపాధ్యాయులపై కంప్లైంట్ ఇచ్చారు సార్? ఏం చెప్తున్నారు? ముఖ్యంగా 3 ఉపాధ్యాయుల మీద కంప్లైంట్ ఇచ్చారు. ఒకరేమో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి, ఒక ఆయనేమో తాగి వచ్చి ఇక్కడ వామిటింగ్ చేసుకుంటున్నారని చెప్పి, ఇంకొక ఆయనేమో ఆడపిల్లల మీద అసభ్యంగా ఉంటున్నాడని చెప్పి మొత్తం 3 ఉపాధ్యాయుల మీద ఎలిగేషన్ తీసుకొచ్చారు. దాని మీద ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకున్నారు.